మ్యాండీ అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ప్రతిరోజు జాగింగ్కి వెళ్ళడం అలవాటు. ప్రతిరోజు కూడా వాళ్ళ అమ్మతో పాటు జాగింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేది. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకపోవడంతో మ్యాండీ ఒక్కతే జాగింగ్కి వెళ్దామని ఫిక్స్ అయింది. అలా తను ఉదయాన్నే లేచి జాగింగ్కి రెడీ అయింది. ఎప్పుడైతే ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందో తన పెంపుడు కుక్క అరవటం స్టార్ట్ చేసింది. సో ఆ పెంపుడు కుక్క కూడా ఒక జర్మన్ షెపర్డ్ బ్రీడ్ అండ్ దాని పేరు కైరా. అలా కైరా అరవడంతో తన దగ్గరికి వెళ్ళి తనతో పాటే జాగింగ్కి తీసుకెళ్ళింది. అలా ఇద్దరు కలిసి హ్యాపీగా జాగింగ్కి వెళ్ళిర్రు. అలా జాగింగ్కి వెళ్ళిన వీళ్ళు ఉదయం 9 దాటినా కూడా ఇంటికి రాలేదు. సో వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండగానే కైరా ఒక్కతే ఇంటికి వచ్చింది. కానీ మ్యాండీ మాత్రం ఇంటికి రాలేదు. సో మెల్లగా ఆ ఇంట్లో వాళ్ళకి టెన్షన్ మొదలైంది. సో ఈ మ్యాండీ ఎక్కడికి వెళ్ళింది అని మొత్తం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఎంత వెతికినా కూడా మ్యాండీ అనే అమ్మాయి ఆచూకీ మాత్రం ఎక్కడ తెలియలేదు. సో వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. సో పోలీస్ వాళ్ళు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. అలా ఎంత వెతికినా కూడా మ్యాండీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఇప్పుడు మ్యాండీ రెగ్యులర్గా ఎవరిని కలుస్తుంది, ఎవరితో వెళ్తుంది అన్న కోణంలో కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అలా ఎంత ఎంక్వైరీ చేసినా కూడా మ్యాండీ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఇలా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగానే ఎగ్జాక్ట్లీ 3 రోజుల తర్వాత ఆ ఏరియాకి దగ్గరలో ఉన్న నూక్సాక్ అనే ఒక రివర్లో ఒక అమ్మాయి శవం తేలుతూ ఉందని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బాడీ ఎవరిదో కాదు, 3 రోజుల క్రితం మిస్ అయిపోయిన మ్యాండీ అనే అమ్మాయిదని కన్ఫర్మ్ అయింది. అండ్ ఇంకా దారుణం ఏంటంటే ఆ అమ్మాయి ఒంటి మీద ఎలాంటి బట్టలు కూడా లేవు. అసలు ఆ అమ్మాయి జాగింగ్ అని ఎక్కడికి వెళ్ళింది, ఆ అమ్మాయికి ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా ఆ చెరువులో పడేసింది ఎవరు, ఒకవేళ ఆ అమ్మాయిది ఆత్మహత్య అయితే ఆ అమ్మాయి ఒంటి మీద ఎందుకు బట్టలు లేవు. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయిది ఖచ్చితంగా హత్య అని అర్థమవుతుంది. అండ్ ఈ కేసుని పోలీస్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసిర్రో ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే ఈ కేసు గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ క్రిమినల్ అప్పుడే దొరకలేదు, 30 సంవత్సరాల తర్వాత దొరికిండు. అండ్ అది కూడా అతను కూల్ డ్రింక్ తాగడం వల్ల దొరికిండు. అదేంటి కూల్ డ్రింక్ తాగడం వల్ల క్రిమినల్ దొరకడం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. అవును, మీరు విన్నది నిజమే. కూల్ డ్రింక్ తాగడం వల్లనే 30 సంవత్సరాల తర్వాత క్రిమినల్ దొరికిండు. అది ఎట్లనో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మ్యాండీ అనే అమ్మాయి బాడీని వెంటనే పోస్ట్ మార్టంకి పంపించిర్రు. అండ్ ఆ పోస్ట్ మార్టంలో ఏముందంటే ఈ అమ్మాయి వాటర్లో పడి మునిగి ఊపిరాడక చనిపోయిందని ఉంది. ఆ పాయింట్ విన్న వెంటనే మ్యాండీ వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోయారు. ఎందుకంటే మ్యాండీ ఒక మంచి స్విమ్మర్ కూడా. అండ్ అంతేకాకుండా తను పడిపోయిన రివర్ కూడా చాలా లోతు కూడా ఉండదు, జస్ట్ ఆల్మోస్ట్ ఒక 9 నుంచి 15 ఫీట్స్ మాత్రమే ఉంటుంది. సో ఆమెకు వచ్చిన స్విమ్మింగ్ తోటి అందులో మునిగి చనిపోయే అవకాశమే లేదనుకున్నారు. అండ్ ఇంతేకాకుండా ఆ అమ్మాయి పోస్ట్ మార్టంలో ఏముందంటే ఆ అమ్మాయి తలపైన ఎవరో బలంగా కొట్టిర్రు. అండ్ అంతేకాకుండా ఆ అమ్మాయిని ఎవరో మానభంగం చేసిరని ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఖచ్చితంగా ఎవరో ఆ అమ్మాయిని నెత్తిపైన బలంగా కొట్టి తన స్పృహ కోల్పోయిన వెంటనే మానభంగం చేసి కొన ఊపిరితో ఉన్నప్పుడు వాటర్లో పడేసిరని అనుకున్నారు. ఈ కోణంలో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిర్రు. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్లో ఆమె బాడీలో దొరికిన ఫ్లూయిడ్ని తీసుకొని దాంట్లో నుంచి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి వీళ్ళ డేటాబేస్లో ఉంటుంది కదా, క్రిమినల్ డేటాబేస్లో, ఆ బేస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మ్యాచ్ అయిపోతుందేమో అని మొత్తం ఎంక్వైరీ చేసిర్రు. ఇలా మొత్తం ఎంక్వైరీ చేసినా కూడా వీళ్ళ డేటాబేస్లో ఏ ఒక్క క్రిమినల్ తోటి కూడా ఈ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. ఇలా ఎవరితోటి మ్యాచ్ అవ్వకపోయేసరికి ఇది ఖచ్చితంగా ఒక పాత క్రిమినల్ది కాదు, ఎవరో కొత్త పర్సన్ ఇది చేసిరని కన్ఫర్మ్ అయింది. వెంటనే ఈ అమ్మాయి మార్నింగ్ జాగింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి తను ఎవరితో కలిసింది, ఎవరితో మాట్లాడింది అన్న కోణంలో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిర్రు. అలా ఈమె రెగ్యులర్గా వెళ్ళే జాగింగ్ స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే మేమందరము చివరిసారిగా ఒక పర్సన్తో ఈ మ్యాండీ మాట్లాడడం చూసినాం సార్ అని చెప్పారు. వెంటనే వాళ్ళందరూ చెప్పిన ఫీచర్స్ తోటి ఒక డ్రాయింగ్ని గీయించారు. అలా ఆ డ్రాయింగ్ని బేస్ చేసుకొని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ మ్యాండీ ఉంటున్న ఏరియాలోనే ఒక పర్సన్ తోటి మ్యాచ్ అయింది. సో వెంటనే అతన్ని పిలిచి వీళ్ళ స్టైల్లో వీళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. సో అతను స్టార్టింగ్లో నేను ఆ రోజు జస్ట్ క్యాజువల్గానే మ్యాండీ తోటి మాట్లాడినా సార్, అంతకుమించి నేను తర్వాత ఏం చేయలేదు, నేను ఆమెతోటి మాట్లాడిన వెంటనే నేను నా వేరే పనికి వెళ్ళిన సార్ అని చెప్పిండు. వెంటనే అతని సలైవాని కూడా తీసుకున్నారు, దానికి కూడా అతను ఇచ్చిండు. వెంటనే ఆ సలైవాలో ఉన్న డిఎన్ఏ
డిఎన్ఏని ఈమె బాడీలో దొరికిన డిఎన్ఏని రెండింటిని మ్యాచ్ చేసి చూస్తే అవి రెండు మ్యాచ్ కాలేదు. అలా ఈ కేసుకి ఈ పర్సన్కి ఎలాంటి సంబంధం లేదని తెలిసిన వెంటనే అతన్ని కూడా వదిలేశారు. ఆ హంతకుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి చాలా విధాలుగా ట్రై చేసిర్రు. ఇలా 1 year దాటింది, అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇలా 2 years గడిచింది, అసలు అతను ఎవరు, ఎక్కడుంటాడు అనేది ఏ విషయం కూడా కలెక్ట్ చేయలేకపోయారు. ఈ కేసులో 2 డిటెక్టివ్స్ మారిర్రు, అయినా కూడా ఒక్క క్లూ కూడా కలెక్ట్ చేయలేకపోయారు. ఈ కేసులో ఎలాంటి క్లూ దొరకకపోయేసరికి ఫైనల్లీ ఇదొక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. ఇలా 20 సంవత్సరాలు గడిచినా కూడా మ్యాండీ పేరెంట్స్ మాత్రం ఆ హంతకుడు ఖచ్చితంగా దొరుకుతాడు, నా బిడ్డకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్న ఆశతో వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ కేసు పైన అందరికీ హోప్స్ తగ్గుకుంటూ వచ్చినాయి అండ్ చాలామంది ఈ కేసు గురించి ఆలోచించడం కూడా మానేసారు. అలాంటి టైంలో అంటే 2009లో ఈ కేసుని కెవిన్ అనే ఒక డిటెక్టివ్కి హ్యాండ్ ఓవర్ చేసిర్రు. సో ఆ డిటెక్టివ్ కూడా ఎలా అంటే ఇలాంటి అన్సాల్వ్డ్ కేసెస్ తీసుకొని దాన్ని ఎలాగైనా సాల్వ్ చేసే బిహేవియర్ ఉన్నాడు. సో అలాగే ఈ కేసుని కూడా టేక్ ఓవర్ చేసిండు అండ్ ఇతను చాలా విధాలుగా ఆలోచించిండు, కానీ ఎక్కడ కూడా ఇతనికి ఈ కేసు సాల్వ్ అవుతుంది అని అనిపించలేదు. ఇతను బాగా ఆలోచిస్తే ఇతనికి ఒక ఐడియా వచ్చింది అండ్ అదే లాస్ట్ ఆప్షన్ కూడా అనుకున్నాడు. సో ఆ ఐడియా ఏంటంటే ఈ అమ్మాయి చనిపోయిన టైంలో ఎవరైతే ఈ అమ్మాయి చుట్టుపక్కల ఈ ఏరియాలో ఉన్నారో ఆ అందరి అబ్బాయిలవి డిఎన్ఏ కలెక్ట్ చేసుకొని ఈ అమ్మాయి బాడీలో దొరికిన డిఎన్ఏ తోటి మ్యాచ్ చేయాలని అనుకున్నాడు. సో అలా మ్యాచ్ చేస్తే అట్లీస్ట్ దొరకొచ్చు అనే హోప్ తోటి అతను ఈ ఆపరేషన్ని టేక్ ఓవర్ చేసిండు. అండ్ వీళ్ళకి ఎవరిపైన డౌట్ వచ్చిందో వాళ్ళ డిఎన్ఏ మాత్రమే తీసుకొని మ్యాచ్ చేసి వాళ్ళని పంపించారు. ఎవరి మీద అయితే డౌట్ రాలేదో వాళ్ళని అసలు టచ్ కూడా చేయలేదు. అండ్ అదే వీళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, అది ఎందుకో నేను తర్వాత చెప్తా. సో ఈ ప్రాసెస్ని వీళ్ళు 4 years కంటిన్యూస్గా చేసారు, కానీ ఎలాంటి పర్సన్ తోటి కూడా ఈ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఒక సైడ్ ఇలా కంటిన్యూ చేస్తూ ఉండగానే ఈ చనిపోయిన మెండి అనే అమ్మాయి ఉంది కదా, సో అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్స్ 2 అమ్మాయిలే అనుకోకుండా ఒక ప్లేస్లో కలిసిర్రు. సో వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత కలిసిరు కాబట్టి వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుతున్న ప్రాసెస్లో ఆ టాపిక్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి గురించి తెలిసింది. అందులో ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, మనం అప్పుడు చూసినాం కదా ఈ మెండి అనే అమ్మాయిని మన సూపర్ సీనియర్ ఒక అతను బాగా హెరాస్ చేస్తుండే, అతను కూడా అక్కడే ఉంటుండే కదా, మేబీ అతనే మన చంపేసి ఉంటాడా అనే డౌట్ వచ్చింది వీళ్ళకి. సో వాళ్ళిద్దరికి కూడా అదే డౌట్ రావడంతో ఎలాగూ ఆ అమ్మాయి కేసు గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, మనకున్న డౌట్ పోలీసులకు చెప్దాం, ఒకవేళ అతనే క్రిమినల్ అయ్యి ఉంటే దొరుకుతాడు, సో అతను కాదంటే వాళ్ళు వదిలేస్తారు కదా అనే ఉద్దేశంతో వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ని అక్కడున్న పోలీసులకి చెప్పేసారు. వాళ్ళు చెప్పిన పర్సన్ గురించి విన్న తర్వాత పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పర్సన్ ఎవరో కాదు, ఈ చనిపోయిన మెండి అనే అమ్మాయికి ఇంటికి దగ్గరలోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి చాలా దగ్గర రిలేషనే. సో వీళ్ళు చాలా క్లోజ్గా మాట్లాడుకునే వాళ్ళు, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆ క్లోజ్నెస్ ఉండడం వల్ల వీళ్ళకి వాళ్ళ మీద డౌట్ రాలేదు అండ్ వీళ్ళు అందరి పర్సన్స్ డిఎన్ఏని కలెక్ట్ చేసారు, కానీ ఆ ఇంట్లో ఉంటున్న వీళ్ళది మాత్రం కలెక్ట్ చేయలేదు. అంటే మేబీ అతనే అయ్యి ఉంటాడేమో అని వీళ్ళకి కూడా కొంచెం డౌట్ వచ్చి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని గురించి ఎంక్వైరీ చేసిర్రు. సో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇతనికి మ్యారేజ్ అయ్యింది, 3 పిల్లలు కూడా ఉన్నారు, ఇక్కడ నుంచి 30 kilometers దూరంలో ఉన్న ఒక ఏరియాలో ఉంటారు, ఇక్కడ ఓన్లీ వాళ్ళ బ్రదర్ మాత్రమే ఉంటుండు అని చెప్పారు. వెంటనే వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే టింబాస్ అక్కడే ఉన్నట్టు తెలిసింది అండ్ అక్కడే ఉన్న ఒక బేకరీలో ఈ డెలివరీ డ్రైవర్ లాగా పనిచేస్తున్నట్టు తెలిసింది. వెంటనే అతన్ని పట్టుకొని జరిగింది మొత్తం ఇది, మాకెందుకో కొంచెం నీపైన డౌట్ ఉంది, నువ్వు ఆ సలైవానో ఏదో ఇచ్చేస్తే ఆ డిఎన్ఏని మేము మ్యాచ్ చేసుకుంటామని అడిగిర్రు. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట అడిగిర్రో అతని ముఖంలో టెన్షన్ వచ్చేసింది అండ్ అతను నేను ఇయ్యను అని చెప్పేసి భయపడుకుంటూ వాళ్ళు ఏది అడిగినా కూడా దాన్ని ఒప్పుకోకుండా అతను చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే అతను వియర్డ్గా బిహేవ్ చేసిండో పోలీస్ వాళ్ళకి అతని పైన డౌట్ ఇంకాస్త ఎక్కువైంది. సో అక్కడి లాలో ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ డిఎన్ఏని కలెక్ట్ చేయొద్దు. సో అందుకని ఈ పోలీస్ వాళ్ళు అతనికి తెలియకుండానే అతని డిఎన్ఏని ఎలాగైనా తీసుకోవాలని ప్లాన్ వేసిర్రు. సో ఎలా తీసుకోవాలని బాగా ఆలోచించి అతన్ని ఫాలో అయ్యారు కొన్ని రోజులు, కానీ అతను చాలా జాగ్రత్త పడ్డాడు, ఎక్కడ కూడా అతని డిఎన్ఏ దొరకలేదు. అతనితో పాటు పనిచేసి ఒక ఫీమేల్ని అప్రోచ్ అయ్యారు. సో ఆమెకు అడిగారు, ఇట్లా ఈయన డిఎన్ఏ కావాలి, ఇతను ఎట్లుంటాడు మీ ఆఫీస్లో అంటే, అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అతను చాలా రూడ్గానే ఉంటాడు, నాపై
పైన కూడా చాలాసార్లు అతను మిస్బిహేవ్ చేసిండు అని చెప్పింది. సో వెంటనే ఆమెను అడిగిర్రు, నువ్వు ఎలాగైనా అతని డిఎన్ఏ మాకు ఇచ్చేస్తే, అతను యూజ్ చేసిన ఏదో ఒకటి ఇచ్చేస్తే మేము డిఎన్ఏ కలెక్ట్ చేసుకుంటామని చెప్పారు. సో ఆ అమ్మాయి కూడా సరే మీకు హెల్ప్ చేస్తా అని పోలీస్ వాళ్ళకి మాట ఇచ్చింది. అయితే ఒకరోజు ఈ టిమ్ బాస్ అనే ఆ పర్సన్ ఒకరోజు వాళ్ళ బేకరీలో కూర్చున్నప్పుడు ఒక కోకోకోలా టిన్ తాగిండు అండ్ ఆ టిన్ని కూడా ఒక గ్లాస్లో పోసుకొని తాగిండు. అలా అతను తాగిన తర్వాత ఆ టిన్నుని గ్లాస్ని ఆ డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయిండు. సో అతను దాన్ని తీసుకుంటారని పెద్దగా ఆలోచించలేదు. సో వెంటనే అతను వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఆ టిన్నుని ఆ గ్లాస్ని కలెక్ట్ చేసుకొని పోలీసులకు ఇచ్చేసింది. సో వెంటనే పోలీసులు కూడా దాంట్లో ఉన్న సలైవాలో ఉన్న డిఎన్ఏని తీసుకొని ఈ అమ్మాయి చనిపోయినప్పుడు అంటే 1989లో చనిపోయినప్పుడు ఆమె బాడీలో దొరికిన డిఎన్ఏ ఉంది కదా ఫ్లూయిడ్లో, ఆ డిఎన్ఏ తోటి మ్యాచ్ చేస్తే 100% మ్యాచ్ అయిపోయింది అండ్ ఇతను ఎవరో కాదు కిల్లర్ అని తెలిసింది. అది కన్ఫర్మ్ అయిన వెంటనే December 12, 2017 నాడు అతన్ని అరెస్ట్ చేసిర్రు. సో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు నా పర్మిషన్ లేకుండానే నా డిఎన్ఏ తీసుకున్నారు అని ఆర్గ్యూ కూడా చేసిండు. సో అతని ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత కోర్టు ఒక డస్ట్బిన్లో నుంచి డిఎన్ఏ కలెక్ట్ చేస్తే అది తప్పేం కాదు అని చెప్పేసి అతన్ని ఒక కిడ్నాప్ కింద, మానభంగం కింద, హత్య కింద ఈ మూడుని కంక్లూడ్ చేసుకొని 27 సంవత్సరాల జీవిత ఖైదు అతనికి విధించేసింది. సో అతనికి శిక్ష పడ్డ తర్వాత మెండీ వాళ్ళ మదర్ చెప్పిన విషయం ఏంటంటే, ఐ వెయిటెడ్ ఆల్మోస్ట్ 30 years బట్ నౌ మై డాటర్ ఫైనల్లీ గాట్ జస్టిస్ అని అన్నది. సో ఆమె చెప్పిన మాట అయితే కరెక్టే, కానీ ఈ కేసులో నాకైతే అది జస్టిస్ అని అయితే ఏం అనిపించలేదు. అండ్ ఈ కేసు ఇంతటితో సాల్వ్ అయింది అనుకుంటురా? లేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలైంది. ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇతన్ని ఇచ్చిన బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను మెండి ఇద్దరము మేము ఎన్నో ఇయర్స్ నుంచి మేము రిలేషన్లో ఉన్నాం, మేము సీక్రెట్గానే మా రిలేషన్ని కంటిన్యూ చేసినాం అండ్ మేము ఆ రోజు కూడా మేము అక్కడే ఇంటిమేట్ అయినాం, అందుకే నా డిఎన్ఏ అక్కడ దొరికింది, నేను అంతకు మించి నేను ఏం చేయలేదు, ఆ తర్వాత ఎవరు చంపారో నాకు తెలియదు, ఈ ప్రూఫ్ కాకుండా మీ దగ్గర ఇంకేమన్నా ఉందా అని ఆర్గ్యూ చేసిండు. సో ఇది విన్న తర్వాత అందరు ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి అతను ఇచ్చిన స్టేట్మెంట్కి. కానీ తర్వాత అతని ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అతని వైఫ్, పిల్లలు కూడా అతనికి ఎగెనెస్ట్గానే చెప్పేసారు. సో ఇతను ఇట్లాగానే టార్చర్ పెడతాడు, ఇతనే చేస్తుంటాడని వీళ్ళందరూ చెప్పేసేసరికి అప్పుడు యాక్సెప్ట్ చేసారు అండ్ అతనే చేసిండని కూడా కన్ఫర్మ్ చేసుకొని అతనికి మళ్ళీ జీవిత ఖైదు కంటిన్యూ చేసారు. ఇది ఫైనల్గా అతనైతే దొరికిపోయిండు, ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. కేసు గురించి విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రాస్తాం కదా, 4 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో ఏదైతే మనం ఇది కాదు అనుకొని దాన్ని ఎలిమినేట్ చేస్తామో ఖచ్చితంగా అదే ఆన్సర్ ఉంటుంది. సో ఈ కేసు కూడా నాకు అట్లే అనిపించింది. సో ఫైనల్లీ ఒక కోక్ ద్వారా 30 సంవత్సరాల తర్వాత క్రిమినల్ ఎట్లా దొరికిపోయిండో చూసారు కదా. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా ఎప్పటికైనా దొరకాల్సిందే, కాకపోతే అతనికి శిక్ష ఎట్లా వేస్తారు అనేది మాత్రం కోర్టు పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కేసులో వాళ్ళ మదర్ చెప్పిన వర్డ్కి అయితే నేను సాటిస్ఫై అయినా. అదేంటి విన్నారు కదా, నేను 30 సంవత్సరాల వరకు వెయిట్ చేసిన కానీ ఫైనల్లీ నా కూతురికి న్యాయం జరిగింది అని. సో ఆమె దృష్టిలో న్యాయం జరిగింది, కానీ నా దృష్టిలో అయితే కొంచెం అది న్యాయం జరగలేదని అనిపించింది. సో ఇది ఫైనల్గా ఒక కేసు ఎట్లా సాల్వ్ చేసిర్రో ఒక టిన్ ద్వారా. సో నేను ఇక్కడ ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా ప్రీవియస్ వీడియోలో కొన్ని కామెంట్స్ ఇక్కడ పెడుతున్నా చూడండి, ఇవి నన్ను చాలా మోటివేట్ చేసినాయి. ఆ కామెంట్స్ చూసిన తర్వాతనే నాకు నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ వచ్చింది. సో నన్ను సపోర్ట్ చేస్తున్న ఏ ఒక్కరిని కూడా నేను మర్చిపోను. రెగ్యులర్గా మీరు ఇట్లాగే నాకు సపోర్ట్ చేయండి. మనం 100K కాగానే నన్ను రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నేను గుర్తుపెట్టుకుంటా. అండ్ 100K అయిన వెంటనే నేను వాళ్ళకి సర్ప్రైజ్గా గిఫ్ట్లు కూడా ప్లాన్ చేస్తున్నా. సో వీలైనంత తొందరగా మనము 100K రీచ్ అయిపోదాం. అండ్ మీరు నన్ను మోటివేట్ చేయడానికి పెట్టే ప్రతి ఒక్క కామెంటు నెక్స్ట్ వీడియో చేయాలన్న బూస్టప్ ఇస్తుంది. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్కి రెవెన్యూ అనేది రాదు, వచ్చినా చాలా తక్కువకు వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ ఎవరి సజెషన్లో కూడా వెళ్ళదు. సో మీరే కొంచెం ఆలోచించి మన వీడియోని షేర్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఉదయ్, మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి క్రైమ్ సస్పెన్స్ వీడియోతో. బాయ్.